ఒక్కటవుతున్న విజయ్ దేవరకొండ రష్మిక అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం. రేపు ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి శ్రీకారం. అమరావతిలో పనులు వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటు. కార్వాన్ టూరిజానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి రేవంత్ నివాళి. అనారోగ్యంతో 2 రోజుల కిందట మృతి. రేపు తుంగతుర్తిలో అంత్యక్రియలు. 42% బీసీ రిజర్వేషన్లని అడ్డుకుంటున్నారు. 10% ఈడబ్ల్యూఎస్ కోటాని బీసీలు వ్యతిరేకించలేదు. అగ్రవర్ణాలపై విహెచ్ మండిపాటు. మెడికల్ కాలేజీలపై వైసీపీ పోరు. ఈ నెల 9న అనకాపల్లికి జగన్. మాకవరపాలెం పర్యటనకి ఏర్పాట్లు. రేపు హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్. ఇప్పటికే అభ్యర్థిపై ప్రపోజల్స్ కి ఆదేశం. తీరం దాటినా తగ్గని వాయుగుండం ఎఫెక్ట్. ఏపీలో 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు. 4 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు. కేరాసింగ్ లో రోడ్డుపై విరిగిపడ్డ కొండ చర్యలు. వరద ఉధృతికి కోతకు గురైన రహదారి. నాగావళి వంశధారులకు పోటెత్తిన వరద. వరద ముంపులో చిక్కుకున్న 2 గ్రామాలు. ఉత్తరాంధ్రలో వరదలపై అనిత సమీక్ష. అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపై సర్కారు గరం. కొత్త విగ్రహం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు. ఎస్సీ కమిషన్ కి వైసీపీ కంప్లైంట్. చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్ట్. గతంలోనూ ప్రేమ జంటల్ని వేధించినట్లు గుర్తింపు. బేడీలతో కిలోమీటర్ నడిపించిన పోలీసులు. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం సేల్స్. దసరా పండగకి 419 కోట్ల లిక్కర్ అమ్మకాలు. మద్యంపై రికార్డు ఆదాయం. మంచిర్యాలలో అటవీ శాఖ వర్సెస్ ఆదివాసీలు. దసలి పట్టు సాగుకి అనుమతి లేదన్న అధికారులు. జీవనాధారం పోతుందని ఆదివాసీల ఆందోళన. దగ్గుమందుకి ఎంపీ రాజస్థాన్లో 12 మంది బలి. ఆసుపత్రి పాలైన మరో 10 మంది పిల్లలు. కాఫ్ సిరప్ల తయారీ సంస్థలపై కేంద్రం చర్యలు. సైబర్ నేరగాళ్లతో అక్షయ్కి చేదు అనుభవం. తన కూతుర్ని నూడ్ పిక్ పంపమన్నారన్న హీరో. పిల్లలకి సైబర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని సూచన. త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.0. పాక్లోని ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయాలి. సైన్యం సిద్ధంగా ఉండాలన్న ఆర్మీ చీఫ్.